మాట్లాడుకో బ్రదర్ అంటే నాకు పార్టీ గైడ్ లైన్స్ ఉన్నాయని చెప్పాడు. ఇందాక విన్నారు కదా, కోడి శ్రీహరి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాకు చెప్పారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. మీరు వెళ్ళి వాళ్ళని మాట్లాడుకోండి, వాళ్ళు మాట్లాడుతుంటే నేను ఆపేస్తాను. అంటే ఒక దళితుడి మీద కారుమూరి వెంకటరెడ్డికి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఎందుకు ఇంత వివక్ష? నేనేం పాపం చేశాను? తెలియదండి, ఆయనకి మనసులో ఉంది, ఎవరికి తెలుస్తుంది. నిన్న పిలిచాడు, పోయినా 10 రోజుల క్రితం. ఎవరు నువ్వు అన్నాడు. ఆయన దగ్గర ఉన్న సలాముతో పిలిపించినాడు. పోయినా, వాళ్ళు పిలిస్తేనే పోయినా. అడ్వకేట్స్ గురించి అది మాట్లాడాలి, రామ్మ గుంటూరులో ఉన్న వాయిదాకి వచ్చినా పోయినా మాట్లాడినా. నేను చెప్పాను, నేనేమన్నా తప్పు చేశానా? నేను కేంద్ర రాజకీయాల్లో ఉండొచ్చిన వ్యక్తినండి, 10 సంవత్సరాలు సెంట్రల్లో ఉండొచ్చినోని నేను. నాకు ఆయన పిలిచాడు, పిలిచి పోయా. ఇప్పుడు పిలిచినప్పుడు విశ్వాసంగా గుడ్ ఆఫ్టర్నూన్ అంటే చూసి ఎవరు మనం అన్నాడు. ఎవరు నువ్వేంది? అవమానం కదా, చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వుతారు. సజ్జల రామకృష్ణారెడ్డి వెనకాల ఒకడు ఉంటాడు, గడ్డం పెంచుకున్నాడు, డైరీలు మోసాడు, వాడు ఇట్లా సొక్క పట్టుకొని మాది లాగుతాడు. రాలేదు, నిరసన కూడా కాదు ఇది. నేను పార్టీ ఆఫీస్ కి జగన్ సార్ని కలిసానికి వచ్చిన. నాకు ఆడ పర్మిషన్ లేదని చెప్పినాను. ఆల్రెడీ నేను ఒక 10 రోజుల క్రితం వస్తే అడ్వకేట్స్ ని అపాయింట్ చేస్తామని చెప్పి పిలిస్తే వెళ్ళినా. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆఫీస్ లో ఉన్నప్పుడేమో నువ్వు పెద్ద నాకు పార్టీ చేసాడు, నువ్వు అసలు చాలా మంచి సబ్జెక్ట్ ఉన్నోడివి నువ్వు మాట నేను చెప్పాను. నా లైన్ మార్చేశాను. నా ఇంట్లో వాళ్ళని బూతులు తిట్టారు, నా భారతమ్మని తిట్టారు, భారతమ్మని క్యారెక్టర్ అసాసినేటెడ్ గా మాట్లాడారు. ఆ పొద్దు ఎవరు మాట్లాడలేదు. ఈ పొద్దు పార్టీ కోసం నేను పనిచేసా. 9 నెలలు జైల్లో ఉండా, 22 కేసులు పెట్టించుకున్నా, 3rd డిగ్రీలు, ఊరంతా తిప్పిన. రాశివరి నుంచి చివరికి 16,000 కిలోమీటర్లు తిప్పారని చెప్పి కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు నన్ను రౌడీ షీట్ అంటాడు. హైకోర్టు ఆల్రెడీ చెప్పింది ఆ రౌడీ షీట్ దాన్ని కాపుతుంది. ఆ మాట అన్న వాళ్ళకి 12 మంది పోలీస్ ఆఫీసర్స్ కి మెమో ఇచ్చింది. ఏబిఎన్ వాళ్ళు, TV5 వాళ్ళు, మీ ఛానల్ వాళ్ళు రౌడీ షీట్ అని దొబ్బారు. వీళ్ళందరూ దొబ్బినారు. అది పొలిటికల్ గా అందరికి ఉంటది, వైస్ వర్సా యాంటీ పొలిటికల్ గా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమంటాం, మీరు అంటారు, కానీ సొంత పార్టీ కూడా అనటం ఏంది?